దినమున దేవుడు మనకిచ్చిన ప్రత్యేకమైన ఈ దినమును బట్టి శుభాశిషులు మీ అందరికీ కూడా ప్రత్యేకమైన దేవుడి దీవెనలు ఉండాలని కోరుకుంటూ ఉన్నాం. ప్రాముఖ్యంగా మీ కొరకు ప్రార్థించడానికి దేవుడు తన కృపను అనుగ్రహించినందుకు దేవాది దేవుడికి మొట్టమొదటిగా వందనంలో కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు తెలియజేస్తున్నాను. 144వ కీర్తన మొదటి వచనంలో చూస్తుంటే, నాకు ఆశ్రయ దుర్గమగు యెహోవా సన్నతింపబడును గాక, ఆయన చేతులకు యుద్ధమును నా వేలకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు అని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. ఇక్కడ ప్రాముఖ్యంగా ఇది ఎవరు రాశారు అనంటే దావీదు కీర్తనగా దీనిని ప్రఖ్యాతి నొందింది అని దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడుతుంది. ఇక్కడ ప్రాముఖ్యంగా మనం చూస్తూ ఉంటే 140వ కీర్తనలో మనకు చాలా స్పష్టంగా ఆయన కీర్తనగా అనగా దావీదు రాసిన కీర్తనగా దీనిని జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవుడు ఆశ్రయమై ఉన్నాడు అని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. నాకు ఆశ్రయ దుర్గమగు యెహోవా సన్నుతింపబడును గాక, ఆయన చేతులకు యుద్ధమును నా వేలకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. కావున ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, ఒకానొక సందర్భంలో మనకు శత్రువులుగా ఉన్న వ్యక్తులు మిత్రులుగా అవుతూ ఉంటారు, మిత్రులుగా ఉన్న వ్యక్తులు శత్రువులుగా అవుతూ ఉంటారు. కానీ ఇక్కడైతే దేవుడు ఎల్లవేళలా మనకు ఆశ్రయ దుర్గముగా ఉంటూ ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు ఈ సమయంలో మనం చూస్తున్నాం, చాలా వేసవి కాలం కాబట్టి ఎండలో ఎక్కువగా ఉండడానికి మనం ఇష్టపడం. ఎప్పుడైతే మనము ఒక చాటుగా అనగా మనకు ఒక ఆశ్రయము ఉండాలని మనం కోరుకుంటూ ఉంటామో, ఆ ఆశ్రయము దేవుడై ఉన్నప్పుడు ఎంతగానో మనకు సంతోషము కలుగుతూ ఉంది దేవుని ప్రియులారా. కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. అంటే అటువంటి శ్రమలు దావీదు గారి జీవితంలో ఎన్నో జరిగినప్పుడు ఆయన ఇక్కడ ఆశ్రయముగా దేవుణ్ణి కొలుచుకున్నాడు, లేదా ఆయన ఆశ్రయముగా దేవుడు ఆయనకు ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అందుకే 91వ కీర్తనలో జ్ఞాపకం చేస్తాడు, మహోన్నతుని చాటును నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు, ఆయన ఆశ్రయము కోట నా కొండ అని దేవుని పొగుడుతూ ఉంటాడు. అనగా ఆయనకు అటువంటి శ్రమలు కలిగినప్పుడు ఆయన ఎంతగానో ఆయన దేవుడి సన్నిధిలో జ్ఞాపకం చేయబడ్డట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఇక్కడ చూస్తుంటే, ఆయన నా చేతులకు యుద్ధమును నా వేలకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటిది అనగా, ఆయన నా చేతులకు యుద్ధమును నేర్పినవాడు అని దేవుని వాక్యంలో ఇక్కడ కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే ఆయన ఎన్నో రకాలుగా అనగా దావీదు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు గొర్రెల ఎదుటకు తోడేళ్లు వచ్చినప్పుడు ఆయన వాటిని జయించడానికి ఈ మాట జ్ఞాపకం చేశాడని కూడా మనం అనుకోవచ్చు. ఆయన చేతులకు యుద్ధమును నేర్పినవాడు అని ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నాం. తర్వాత నా వేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. ఆయన ఏ వేళ్లకు అనగా ఫింగర్స్ కి ఆయన ఎంతగానో నేర్పించిన వాడు. పోరాటం ఏ విధంగా పోరాడాలి, మనుషులతో ఏ విధంగా పోరాడాలి, ఈ లోకంలో మనం ఏ విధంగా జీవిస్తూ ఉన్నాం అనేది ప్రతిదీ కూడా ఇక్కడ మనకు తెలియబడుతూ ఉంది దేవుని ప్రియులారా. కాబట్టి చేతులకు యుద్ధము నేర్పువాడాయని, తర్వాత వేళ్లకు పోరాటము నేర్పువాడై ఉన్నాడు అని దేవుని వాక్యంలో దావీదు మహారాజుగా ఆయన తన జీవితంలో ఆయన నేర్చుకున్న దానిని ఇక్కడ రాస్తూ ఉన్నాడు దేవుని ప్రియులారా. నా సాక్ష్యము ఏమై ఉన్నది ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత ఇక్కడ చూస్తుంటే, ఆయన నాకు కృపానిధి, నా కోట, నా దుర్గము, నన్ను తప్పించువాడు. అనేక చోట్లలో దేవుడు దావీదు గారిని తప్పించినాడు, పాపంలో తప్పించినాడు, ఇరుకులో తప్పించినాడు, ఇబ్బందులలో తప్పించినాడు, శత్రు భయం నుండి తప్పించినాడు. ప్రాణరక్షణ లేని స్థితిలో ఆయన ఆశ్రయముగా ఉన్నప్పుడు ఆయనను ఎన్నో రకాలుగా తప్పించిన దేవుడు. అందుకే ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది, ఆయన నాకు కృపానిధి, నా కోట. మనకు సర్వకృపానిధి అని పాడుకుంటూ ఉంటాం. నా నమ్మిన కోట దేవుడు మనకు ఆశ్రయము కోట అయి ఉన్నాడని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ ఆయన కృపానిధి అని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. నా కోట అని చెప్తున్నాడు. నా దుర్గము, నన్ను తప్పించువాడు. దుర్గము అనగానే మనకు ఊర్లలో చూస్తూ ఉంటే ఒక కోట గుమ్మంకు అవి కనిపిస్తూ ఉంటాయి. ఒక కోటగా అంటే ఒక ప్రాకారముకు దానిని గోడగా దానిని అమర్చడము ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. నా దుర్గము, నన్ను తప్పించువాడు. ఒక దుర్గము ఒకటి స్థాపిస్తూ ఉంటారు. ఊరి పొలిమేరలలో చూస్తూ ఉంటే ఒక ఏమంటారంటే వాటిని రాతితో చేయబడిన స్తంభములు అక్కడ
ఉంటూ ఉంటాయి. అంటే వీటిని దాటుకొని ఎవరు కూడా వెళ్ళడానికి ఇష్టపడొద్దని ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాను. అంటే అది కంచె వేసి కాపాడబడింది. నా కేడము నేను ఆశ్రయించువాడు. చూడండి, నా కేడము ఆయన నేను ఆశ్రయించువాడని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన నా జనులను నాకు లోబరచువాడై ఉన్నాడు. యెహోవా, నీవు నరులను లక్ష్య పెట్టుటకు వారు ఏ పాటి వారు. ఇక్కడ చూస్తూ ఉన్నా, మమ్మల్ని ఎందుకు చూడవు ప్రభా, నువ్వు మమ్మల్ని ఎందుకు చూడవు, మమ్మల్ని ఎందుకు దర్శించవు అని మనం అడుగుతూ ఉంటాం. మనం విసుగు చెందుతూ దేవుణ్ణి అడుగుతూ ఉంటాం దేవుని ప్రియులారా. కాబట్టి ఈ విసుగు చెందిన జీవితాలతో అనగా మనకున్న ప్రతి సమస్య నుండి దేవుడు విడుదలను అనుగ్రహించే దేవుడు. మనుషులు మనల్ని చూడకపోయినా, మనుషులు మనల్ని తిన్నావా ఉన్నావా అడగకపోయినా, దేవుడు అనునిత్యము నీతో నాతో ఉండి తప్పించే దేవుడు, లేదా మనలను లక్ష్య పెట్టే దేవుడు అని జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తూ ఉంటే యెహోవా నీవు నరులను లక్ష్య పెట్టుటకు వారు ఏ పాటి వారు అని దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడుతుంది. వారిని లక్ష్య పెట్టడానికి అంటే దేవా నువ్వు నరులను లక్ష్య పెట్టడానికి వారు ఏ పాటి వారు ప్రభు అని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. తర్వాత 4వ వచనంలో చూస్తే నరులు వట్టి ఊపిరిని పోలి ఉన్నారు. చూడండి దేవుని ప్రియులారా, నరుని ఆయువు గడ్డి పువ్వును పోలినది అంటున్నాడు. ఆయన రక్తము ద్వారా మనము ముద్రించబడ్డాం. ఎందుకు మనము ఆయన రక్తము ద్వారా ముద్రించబడ్డాం అనంటే ఆయన రక్తములో కడగబడ్డ వారము. ఎందుకంటే శరీర రీతిగా రక్తముల ద్వారా మనము ఈ లోకములో ఉద్భవించిన వారు. కానీ ఇది ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాల్సింది, ఆ నరులు వట్టి ఊపిరిని పోలి ఉన్నారు. మనము దేవుడి యందు దేవుడి స్వరూపము చొప్పున ఆదామును ఏ విధంగానైతే మట్టితో చేశాడు, మట్టితో చేయగానే ఆయన పైకి శరీర రక్తములు అన్ని రాలేవు. ఆయనను ఎప్పుడైతే దేవుడు ఆయన ఊపిరిని పోల్చి జీవింపజేశాడో దానిని బట్టి అది జీవించబడిందని జ్ఞాపకం చేయబడుతుంది. తర్వాత వారి దినములు దాటిపోవు నీడవలే నున్నవి. మనం నడుస్తూ ఉంటాం, నీడ మనల్ని దాటిపోదు కదా, కానీ నీడవలే దాటిపోతుంది. ఎందుకంటే సూర్యుడు ఇట్లా వచ్చినప్పుడు మన నీడ కూడా మనకు ఎన్నో రకాలుగా మారుతూ ఉంది. ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత యెహోవా నీవు ఆకాశమును వంచి దిగిరము. దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు భక్తుడు. ఏమని అడుగుతూ ఉన్నాడు? యెహోవా నీవు నీ ఆకాశమును వంచి దిగిరము. ఎందుకు ఆకాశం ఎందుకు వంచాలా? ఆయన ఆకాశమును రెక్కలుగా, గాలిని రెక్కలుగా చేసుకొని ఆకాశ వాహనముడై ఆయన వస్తాడని అనేక మంది తెలియజేస్తూ ఉంటారు. కాబట్టి దేవుని వాక్యంలో కూడా జ్ఞాపకం చేయబడుతుంది, ఆయన ఆకాశ మేఘవాహనుడై ఆయన లోకానికి వచ్చే దేవుడని జ్ఞాపకం చేస్తున్నాం. తర్వాత ఇక్కడ చూస్తే పర్వతములు పొగరాజున్నట్లు నీవు వాటిని మొట్టము. 18వ కీర్తనలో మనకు జ్ఞాపకం చేయబడుతుంది, పౌరుషము గల ప్రభువు కోపించినప్పుడు భూమి పునాదులు ఏ విధంగానైతే వణుకుతున్నాయో ఈ దినమున నా జీవితంలో ఆయన చేస్తున్న ప్రతి ప్రయత్నంలో మనం ఏ విధంగా ఉంటూ ఉన్నాం దేవుని ప్రియులారా. కాబట్టి మనము ఎన్నిక లేని వారముగా, చూడండి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంటే నీవు వారిని ఎన్నిక చేయుటకు మనుషులు ఏ పాటి వారు, అసలు మనల్ని ఎంచుకొనడానికి మనం ఏ పాటి వారము ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మనలను వెలపెట్టి కొనడానికి మనము ఏ పాటి వారము ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. నీ బాణములు వేసి, చూడండి ఇక్కడ 9వ వచనంలో జ్ఞాపకం చేయబడుతుంది. 144వ కీర్తన 9వ వచనంలో జ్ఞాపకం చేయబడుతుంది, మెరుపులు మెరిపించి వారిని చెదరగొట్టుము, నీ బాణములు వేసి వారిని ఒడగొట్టు. ఎవరిని ఒడగొట్టాలనంటే మనతో ఒడంబడిక మనం చేస్తూ ఉన్నాం, మనం దేవుడితో ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాం అన్నప్పుడు అనేకమైన శ్రమలు మన జీవితాల్లో వస్తుంటాయి. వాటిని ఓడగొట్టుటకు దేవుడు సర్వశక్తిమంతుడై ఉన్నాడు. అందుకే 9వ వచనంలో జ్ఞాపకం చేయబడుతుంది, దేవా నిన్ను గూర్చి నేను ఒక కొత్త కీర్తన పాడేదను, 10 తంతుల సితారతో నిన్ను కీర్తించదను, నీవే రాజులకు విజయము దయచేయవాడు. చూడండి, దుష్టుల ఖడ్గము నుండి నీవు నీ సేవకుడైన దావీదును తప్పించువాడు, నన్ను తప్పింపుము, అన్యుల చేతిలో నుండి నన్ను విడిపించుము. దేవుని ప్రియులారా, ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే మనలను తప్పించే దేవుడు ఆయన అన్యుల చేతిలో నుండి, అన్యులు అనగా ఈ విధమైన శ్రద్ధతో మనము వెలుకని వారము ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. అన్యులు అనగానే అన్యజనుల కొరకు చెప్తున్నాడని కాదు. ఇక్కడ అన్యులు అనగానే ఇక్కడ మనం గుర్తు తెచ్చుకోవాల్సింది మన లోపల ఉన్న అన్య రకమైన పాపములు, విగ్రహారాధన కావచ్చు, వ్యభిచారం కావచ్చు, ఇంకా దుర్నీతి కావచ్చు, ప్రతిదీ కూడా అది ఎంతగానో కల్మషంతో కూడినది
వాటిలన్నిటిలో నుండి, ఖడ్గములో నుండి కూడా తప్పించే దేవుడు సమర్థుడై ఉన్నాడని ఈ యొక్క వచనముల ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే చివరిగా చూస్తుంటే 11వ వచనంలో 140వ కీర్తన 11వ వచనం, నన్ను తప్పింపుము, అన్యుల చేతిలో నుండి నన్ను విడిపింపు. వారి నోరు వట్టి మాటలాడుచున్నది, వారి కుడి చెయ్యి అబద్ధంతో కూడి ఉన్నది. దేవుని ప్రియులారా, అటువంటి జీవితాలలో మనం ఉండవద్దని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మన యొక్క నోరు వట్టి మాటలు పలకకుండా, మన కుడి చెయ్యి అబద్ధము చెప్పకుండా మనము జీవించినట్లయితే దేవుడు మనకు ఆశ్రయముగా ఉంటాడు. ఆయన మన చేతులకు యుద్ధమును, పోరాటమును నేర్పి అనుదిన జీవితంలో దేవుడు తన కృపను మనకు అనుగ్రహిస్తుంటాడు. కాబట్టి ప్రార్థించుకుందాము. సర్వశక్తి కలిగిన దేవానికి వందనాలు. నాకు ఆశ్రయం, నా దుర్గమైన గొప్ప దేవుడు అని దావీదు ఏ విధంగానైతే సెలవిచ్చాడు ప్రభా, మా అనుదిన జీవితంలో మీరే కృప చూపించి రక్షించి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. ప్రాముఖ్యంగా ప్రార్థన కోరుతున్న ప్రతి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. అయ్యా తండ్రి, నీకు వందనాలు. యొక్క వర్తమానం అనేకులకు చేరవేయటలో ఈ యొక్క కృపాన్ని, యొక్క కనికరము చేత నింపి దీవించి మహిమ పొందుకుంటారని అయ్యా తండ్రి అని మొదలు పెట్టుకోవచ్చు. అయ్యా తండ్రి, 10th ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలతో మీరు ఉండండి. ఈ యొక్క దర్శనం వారికి అనుగ్రహించి అయ్యా తండ్రి నీ కొరకు జీవించి అయ్యా తండ్రి చదువులలో మీరు తోడుగా ఉంచే కృపను దయచేస్తారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అయ్యా తండ్రి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. యూట్యూబ్ లైవ్ లో అయ్యా తండ్రి చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పెరవలసిన మీరే దీవించి ఆశీర్వదించి నీ యొక్క మెండైన కృపల చేత దీవిస్తారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని దేవుడి యొక్క వర్తమానము విని దేవుడి యొక్క కృపలో ఎదగాలని కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.